నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. తమిళనాడు బీజేపీ ఫైర్ బ్రాండ్ అయిన అన్నమలై గారు బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిండు. అంటే గత 3 రోజుల నుంచి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు 3 రోజుల నుంచి ఆల్రెడీ రాజీనామా చేసిండు వార్తలు వచ్చినప్పటికీ సో ఈ రోజు అయితే బీజేపీ అధిష్టానానికి 5 పేజీలతో ఉన్నటువంటి రాజీనామాను అన్నమలై గారు సమర్పించడం జరిగింది. సో ఇక్కడ మనం ఒకటి చూస్తే అంటే తమిళనాడులో 3% ఉన్నటువంటి ఓటు బ్యాంకును బీజేపీకి 11% వరకు పెంచి ద్రవిడ పార్టీలను ఎదుర్కోవడంలో ఒక గట్టి పాత్ర పోషించినటువంటి అన్నమలై గారు సో అతన్ని బీజేపీ పక్కన పెట్టడం వల్ల సో మొత్తం మీద అయితే అతను రాజీనామా చేసినట్టు ప్రకటించాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, లేదంటే జేడి లక్ష్మీనారాయణ కావచ్చు, ఇప్పుడు అన్నమలై గారు అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలని అంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ డ్యూటీని వదిలిపెట్టి మరీ పాలిటిక్స్లోకి వెళ్ళి ప్రజలకు ఏదో చేయాలని చెప్పి ఏదో ఒక పార్టీలో చేరుతారు. సో చేరిన తర్వాత వాళ్ళ సిద్ధాంతాల పరంగా విభేదాలు వచ్చి మళ్ళీ బయటకు రావడం జరుగుతుంది. సో వీళ్ళు ఏంటంటే ముందు నుంచే స్ట్రిక్ట్గా నిజాయితీగా ఉంటూ క్రమశిక్షణగా ఉంటూ ఒక సిద్ధాంతానికి మాత్రమే లోబడి వీళ్ళు పనిచేస్తారు. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు ఏంది అంటే గోడ మీది పిల్లి. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒక గోడ మీది పిల్లగా పనిచేస్తారు. అంటే ఆటమైతే అటు జోపుడైతే ఇటు అన్నట్టు. సో నాకు ఎటు లాభం అయితే ఎటు నాకు పదవులు దక్కుతాయి అటు అన్నట్టుగా వాళ్ళు దుంకుతూ ఉంటారు. సో ఇప్పుడు తమిళనాడులో కూడా జరిగింది అదే. సో అంటే గత 2020లో తన అన్నమలై గారు బీజేపీలో చేరితే 2021కి అంటే ఒక సంవత్సరంలోనే రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు దక్కింది. సో తర్వాత ఈ మధ్య కాలంలో ఏదైతే అతన్ని తొలగించి నైనార్ నాగేంద్రను అధ్యక్ష పదవి అతనికి ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసింది పోయింది వేరే క్యాండిడేట్కి ఈతన పదవిని అతనికి ఇచ్చేసారు. సో దీంతోపాటు ఏంటంటే ముందుగానే అన్నమలై గారు బీజేపీ సిద్ధాంతాలకు హిందుత్వానికి ఈతన కొంచెం ఆకర్షితుడై ఆ సిద్ధాంతాల పట్ల ఇంట్రెస్ట్ ఉండి అతను చేరిండు. సో కాకపోతే ఇక్కడ ఏమైంది, సో బీజేపీ సిద్ధాంతాలకు కావచ్చు హిందుత్వానికి కావచ్చు ఎంతో కొంత వ్యతిరేకంగా పనిచేసే పార్టీ అయినటువంటి అన్నా డిఎంకే సో ఈ పార్టీతో పొత్తు పెట్టుకుంది బీజేపీ. సో ఇది ముమ్మాటికి వద్దంటే వద్దు, ద్రవిడ పార్టీలకు ఆపోజిట్గా ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ పనిచేయాలి తప్పించి మళ్ళీ వాళ్ళతోనే కలిసి పనిచేస్తే బీజేపీకి ఓట్లు పడాయని చెప్పేసి అన్నమలై వాదన. కాకపోతే బీజేపీ ఏం చేసింది, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఈ పార్టీతో పోతే మనకు ఓట్లు వచ్చే ఆస్కారం ఉంటుంది అనే విధంగా అన్నా డిఎంకేతోని పొత్తు పెట్టుకున్నది. సో మొత్తం మీద అయితే అనుకున్న స్థాయి కంటే తక్కువ అక్కడ గెలిచారు. సో ఇన్ని రోజుల పాటు తమిళనాడు అంటే అయితే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే అన్న విధంగానే పాలిటిక్స్ అనేది నడిచినాయి. సో అన్నమలై గారి వాదన ఏంటంటే ఎప్పుడు కానీ రాజకీయాలు ఈ వ్యక్తి పూజ ఉండద్దు, రాజకీయాల్లో వ్యక్తి పూజ ఉండద్దు, సామాన్యునికి రాజకీయాల్లో స్థానం ఉండాలని అన్నమలై గారు గట్టిగా నమ్ముతారు. ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత అన్నమలై గారు చెప్తుంది ఏంటంటే సో మొత్తం మీద ఒక ఫౌండేషన్ లాంటిది స్టార్ట్ చేసి యువతనందరినీ పోగేసి సో వాళ్ళకు రాజకీయంగా మంచి నైపుణ్యాలు అలవడిన తర్వాత వాళ్ళతో ప్రజాసేవ చేయించి వాళ్ళను వ్యక్తిగతంగా ఒక మంచి గట్టి స్ట్రాంగ్ లీడర్స్ని తయారు చేసి 6 నుంచి 8 నెలల్లో లేకపోతే 9 నెలల్లో ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆ తర్వాత కరెక్ట్ క్యాండిడేట్లను సెలెక్ట్ చేసి వాళ్ళను రాజకీయ పరంగా వాళ్ళతో పోటీ చేయించబోతున్నామని అన్నమలై గారు అయితే ప్రకటించారు. సో దీనికి ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో ఒక ప్రజా ఉద్యమాన్ని పీపుల్ మూవ్మెంట్ను స్టార్ట్ చేయబోతున్నానని చెప్పి ప్రకటిస్తున్నాడు. సో అంటే ఇంతకుముందు చెప్పినట్టు వ్యక్తిగత పూజ ఉండద్దు, అంటే రామ్ అంటాడు ఉన్నాడు, రామ్ మాత్రమే లీడరు వాడు చెప్పినట్టే నడాలి, లేదంటే వాని కొడుకే మాత్రమే నాయకుడు వాడు చెప్పినట్టే నడాలి, లేకపోతే వాని మన్మడు. సో ఇట్లా కాకుండా అంటే గతంలో చూసుకున్నట్లయితే 10 ఏళ్ళు ఒకరు ఉంటారు, తర్వాత మళ్ళీ వాళ్ళ వారసుడు లేకపోతే వాళ్ళకి చెందిన వారు ఎవరో మళ్ళీ ఒకరు అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన మళ్ళొక 10 ఏళ్ళు. సో ఇదాన్ని కరెక్ట్ కాదు, సామాన్యుడికి రాజకీయంగా ఎదుగుదల ఉండాలనేది అన్నమలై వాదన. సో దానికి ఒక ఫౌండేషన్ ధర అయితే ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని స్టార్ట్ చేయబోతున్నాడు. సో ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల పరిస్థితి వేరు, తమిళనాడు పరిస్థితి వేరు. సో తమిళనాడులో ఏంటంటే ప్రాంతీయవాదం కావచ్చు, భాష పైన ఉన్నటువంటి అభిమానం కావచ్చు చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసమే హిందీ వర్సెస్ తమిళ్ అని, లేదంటే నార్త్ వర్సెస్ సౌత్ అని అక్కడ చాలా పెద్ద ఎత్తున అయితే ప్రచారాలు జరిగినాయి. సో ఇప్పుడు బీజేపీ ఏంది ఓన్లీ హిందుత్వ ఎజెండాను మాత్రమే ముందుకెళ్ళి అక్కడ తమిళనాడులో అధికారంలోకి వెళ్ళాలని చూస్తుంది. కాకపోతే ఏంది ఇక్కడ తమిళనాడులో ఉన్నది ద్రవిడ తత్వం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే హిందుత్వాన్ని కొంచెం పక్కన పెట్టే విధంగా, హిందీని పక్కన విధంగా ప్రజలు అక్కడ చూస్తూ ఉంటారు. బీజేపీ వెస్ట్ బెంగాల్లో ఏం చేసింది, స్ట్రాటజీ హిందుత్వాన్ని మాత్రమే అక్కడ ప్రమోట్ చేసింది. కాకపోతే బెంగాలీ హిందుత్వ అంటే బెంగాలీలకు వాళ్ళకు ప్రాతినిధ్యం ఇస్తూనే హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తూ మొత్తం మీద అయితే వాళ్ళని ఇటు తిప్పుకునే ప్రయత్నం చేసింది. సో కాకపోతే ఆ స్ట్రాటజీ తమిళనాడులో ఫెయిల్ అవుతుంది.
సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తమిళ హిందుత్వం అనే కాన్సెప్ట్ని అయితే బీజేపీ తరపు నుంచి వాళ్ళు తీసుకుంటలేరు. అంటే గతంలో నుంచి వెళ్ళి అంటే దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి బీజేపీ పట్ల వీళ్ళకు కరెక్ట్ సరైనటువంటి అభిప్రాయం లేదు కాబట్టి అక్కడ ప్రజలు ఇప్పటికి కూడా వీళ్ళను నమ్ముతలేదు. ఇప్పుడు అన్నామలై గారు చేసేది ఏంటంటే హిందుత్వాన్ని తీసుకుపోతూనే ఇక్కడ ఉన్నటువంటి ఈ ద్రవిడ అనే కాన్సెప్ట్ను కొంచెం పక్కన పెట్టే ప్రయత్నం అయితే అన్నామలై గారు చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళు రాజకీయంగా ఏదో నాకు ఎమ్మెల్యే కావాలనో లేకపోతే మినిస్టర్ కావాలనో సీఎం కావాలనో రాజకీయాల్లోకి రారు. ముమ్మాటికి అంటే దాదాపు 100కు 70-80% ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వస్తారు. కాకపోతే రాజకీయంలోకి వచ్చిన తర్వాత రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి. సో వాటిలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. కాకపోతే ఇప్పుడు తనకు తానుగా ఒక రాజకీయ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని, రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని, తనకు అనుగుణంగా ప్రజలకు మంచి చేసే విధంగా మాత్రమే ఆయన ఒక పార్టీ స్టార్ట్ చేసి ముందుకెళ్ళాలని చూస్తున్నారు. సో మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఎంతవరకు అతని పార్టీ డెవలప్ అవుతుంది, ఎంతవరకు ప్రజలు అతనికి ఓటేస్తారు, మరి రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది అనేది వేచి చూడాల్సిందే.